వేడుకలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. వెల్కమ్ టు నెక్స్ట్ న్యూస్. ఈనాటి వార్త విశేషాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. వాడవాడల రెపరెపలాడిన మువ్వెన్నెల జెండా. విజయవాడ మున్సిపల్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఎగరవేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వాడవాడల మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వం భారీ అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా ఈ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే తమ నినాదమని పేర్కొన్నారు. ప్రభుత్వం 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని ఆయన వివరించారు. From a snapshot of Delhi, we now wait for a snapshot of West Bengal. Swarnim Bharat Virasat aur Vikas, the theme, the state's rich cultural heritage, architectural excellence and artistic traditions are showcased, featuring terracotta temples of Bishnupur and traditional folk art forms like Chhau dance and Baul songs. Parade Commander Ms. Ankita Surana IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the saluting base. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ మిస్ అంకితా సురానా ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Governor has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జీఎంసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచిపెట్టి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఎంతో మంది వీరుల త్యాగ ఫలితమే మనకు స్వతంత్రం వచ్చిందని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. మహనీయులు అందించిన స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు
కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, సిటీ ప్లానర్ సిహెచ్ రాంబాబు, జీఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ గుంటూరు నగర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నగరపాలక సంస్థ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చడంలో చేస్తున్నటువంటి కృషి ఈ సంవత్సరం 2025వ సంవత్సరం మరి అత్యంత వైభవపేతంగా, అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రభుత్వం నుంచి ఆ లక్ష్యాలు నెరవేర్చే విధంగా, అదే మాదిరిగా మీ అందరికీ తెలుసు నగరపాలక సంస్థ అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. డ్రింకింగ్ వాటరు, శానిటేషను, రోడ్సు, స్ట్రీట్ లైట్స్, ఇట్లనే పార్కుల అభివృద్ధి కానీ, గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా ఈ 2025 సంవత్సరంలో మరి ప్రజలు ఆశించిన రీతిలో, ప్రజాప్రతినిధులు ఆశించిన రీతిలో అందరి యొక్క సహకారంతో, ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళందరి యొక్క సహకారంతో అందరినీ సమన్వయం చేసుకుంటూ మరి నగరపాలక సంస్థ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకుని ఈరోజు 76వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉందన్నా, ఎన్నికలు జరుగుతున్నాయన్నా, ప్రజల సార్వభౌమాధికారం ఉందన్నా దానికి రాజ్యాంగమే ప్రధాన కారణం. రాజ్యాంగంలో మొట్టమొదటి వాక్యమే భారత ప్రజలమైన మేము అనే వాక్యంతో ఈ భారత రాజ్యాంగం ప్రారంభమవుద్ది. మరి ఈరోజు 18 జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. అనుకున్న పద్ధతిలో మనం అభివృద్ధి సాధించామా అంటే ఖచ్చితంగా రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించాం. ఇంకా ఆర్థిక సామాజిక స్వాతంత్ర్యాలు చాలా దూరం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 76వ రిపబ్లిక్ డే సందర్భంగా ఆ అభివృద్ధిని సాధించడానికి ప్రజలందరం కంకణం బద్దులై కృషి చేయాలని కోరుతున్నాను. దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాజ్యాంగాన్ని రూపొందించి ప్రజాస్వామ్యం, గౌరవంతో పాటు ఐక్యతగా దేశ అభివృద్ధి ప్రయాణం సాగేలా కృషి చేసిన మహానీయులందరికీ ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుక మన రాజ్యాంగ విలువలను కాపాడుతోందన్నారు. బలమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మోదీ అన్నారు. డెబ్బై 76వ రిపబ్లిక్ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సైనిక అమరవీరులకు నివాళి అర్పించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ అధిపతులతో కలిసి ఇండియా గేట్ సమీపంలోని జాతీయ యుద్ధ స్మారక వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు. అమరవీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించిన ప్రధాని మోదీ ఆ తర్వాత సైనిక వందనం స్వీకరించారు. అమరులకు 2 నిమిషాల మౌనం పాటించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసిన అనంతరం ప్రధాని మోదీ కర్తవ్య పథ్కు చేరుకున్నారు.
సిఐడి కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారిని గుర్తించారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న ఆయన్ని అప్పట్లో సిఐడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సిఐడి కస్టడీలో ఆయన చిత్రహింసలకు గురిచేసి అంతమొందించేందుకు యత్నించినట్లు కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆదివారం నిందితుడు గుర్తింపు పరేడ్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే పరేడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. ఈ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు. పరేడ్ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం సామాన్లతో కోర్టుకు వచ్చినట్లు చెప్పారు. నా గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించా. తులసిబాబుకు కొందరు మద్దతివ్వడం అందరికీ తెలుసు. అతడికి తెదేపాకు సంబంధం లేదని గుడివాడ వాసులు చెప్పారు. తులసిబాబు ఎస్పీ వద్దకు నేరుగా వెళ్లగల వ్యక్తి. మరోవైపు ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న గుంటూరు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రభావతి కూడా అప్పటి ఏఎస్పీ విజయపుల్ల పెద్ద లాయర్లను పెట్టుకోవచ్చు. వారికి సుప్రీంకోర్టులను బెయిల్ రాదని అనుకుంటున్నా. ఈ కేసులో అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్ ను ప్రశ్నించాలి. A1, A2 విచారణకు పిలవకపోవడం ఆశ్చర్యంగా ఉంది అని రఘురామ పేర్కొన్నారు. సమ్మన్లు ఇచ్చారు ఈరోజు రమ్మని 6th కోర్టు. వారు సమ్మన్లు ఇచ్చిన మీదట వారిని కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు. సుమారు జరిగిందంతా బ్రీఫ్ చేయటం సుమారు 1 గంట సేపు పట్టింది. ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నది మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా. నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ ఉంది లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను. ఎంటర్ అయినప్పుడు నేను 5గురిని చూసా. ఆ తర్వాత మధ్యలో కూడా 1-2 సార్లు తలుపులు తెరవటం ముట్టడం ఏదో జరిగింది. ఒక్కసారి లాఠీ దెబ్బలు కాళ్ళ మీద పడ్డాక, దెబ్బలు కాళ్ళ మీద కాదు ఇక్కడ తగిలినట్టున్నాయి అంతే. ఫస్ట్ 3-4 షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్. మళ్ళీ కొంచెం నడిపించారు. ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళకి కట్టిని, మళ్ళీ ఒకసారి ఎలకెలా, ఇంకోసారి బోర్లా, మళ్ళీ ఎలకెలా, అలా పొజిషన్లు మార్చి కొట్టారు. అప్పుడు ప్రభావతి గారు పరారీలో ప్రభావతి అందుబాటులో లేరని పారిపోయారు. మరి సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. నేను కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నా. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహానీయులకు ఈ జిల్లా నుండి నాడు స్వతంత్ర ఉద్యమంలో త్యాగాలు, సేవలు అందించిన వారికి జోహార్లు అర్పించారు. ఎందరో మేధావుల కృషి వలన రాజ్యాంగం రూపొందింది అన్నారు. మన దేశం ప్రజాస్వామి, లౌకిక, స్వామ్యవాద, సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా అందరూ అంబేద్కర్ ను స్మరించుకోవాలి అన్నారు. జిల్లాలో వివిధ శాఖల్లో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి తెలియజేశారు. మహనీయులకు ఈ సందర్భంగా నా జోహార్లు. మన జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు, ఎనలేని సేవలు చేశారు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
ఎందరో మహనీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లో వచ్చింది. ఈ శుభదినము మన దేశ ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పడింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకొని నివాళులర్పించడం మనందరి కర్తవ్యం. ఈ సందర్భంగా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలని మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ శాఖ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 2,15,000 ఎకరంల సాగు విస్తీర్ణంను ఈ పంట యాప్ ద్వారా నమోదు చేయడం జరిగింది. ఈ రబీ సీజన్లో 1.8 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణంకు గాను ఇప్పటి వరకు 1.5 లక్షల ఎకరంలను ఈ పంట యాప్ ద్వారా నమోదు చేయడం జరిగింది. 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా చేయడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కిసాన్ డ్రోన్స్ ఒక్కొక్కటి 8 లక్షల రూపాయల సబ్సిడీతో పంపిణీ చేయట కొరకు 40 గ్రూపుల్ని ఎంపిక చేయడం జరిగింది. పీఎం కిసాన్ పథకం కింద 85,460 మంది రైతులకి 34 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించడం జరిగింది. 2024 సెప్టెంబర్ మాసం కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన 24,589 మంది రైతులకు 43 కోట్ల రూపాయలు పెట్టుబడి. వైకాపాలో ఉండలేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని భాజపా నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఆ పార్టీలో ఉండలేకే విజయసాయిరెడ్డి బయటకు వచ్చారని చెప్పారు. వైకాపా నుంచి బయటకు వచ్చిన ఆయనను అభినందిస్తున్నట్లు తెలిపారు. కడపలో ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ ఇష్టం వచ్చినట్లు అప్పులు చేశారు, తప్పులు చేశారు. వివేకాకు గుండెపోటు అని ఎవరు చెబితేనే తెలిసిందని విజయసాయి చెప్పారు. వివేక విషయంలో విజయసాయి నిన్న నిజం చెప్పారు. చిన్నారను నరికి చంపితే గుండెపోటు అని ప్రచారం చేశారు. వైకాపాలో ఉండలేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. జగన్ లాంటి నేతలను వదిలించుకోవాలని ప్రజలు కోరుతున్నాం. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానియవద్దు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వికసిత భారత్ స్వర్ణాంధ్ర దిశగా మనం అడుగులు వేయాలి. రాష్ట్రానికి కేంద్రం అనేక రకాలుగా సాయం చేస్తోంది అని తెలిపారు. తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి. ఏటూనే తప్పించుకోలేనంత అయితే ఇంకా A1 into 10 times, 100 times, many more times. ఏదో బతిమిలాడినట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గాను వినిండాడు అంటే ఆయన పార్టీ అడుక్కుపోయింది. ఆయన అడుక్కునే అడుగు దశకు చేరింది. ఇంకా అడుగు దశలోకి చేరుతుంది అనేది ఆయన ఆలోచన. పాపాలు అనేకం చేసినారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని. నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా, అంతకుముందు చాలా చోట్ల చెప్పిన వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బేకార్. ఆ జగన్ సార్ను నమ్ముకునే వాళ్ళందరూ బికారని. అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. కావరము కండకావరం తగ్గలే అతనికి, జమిలి ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయిరెడ్డి ఎందుకు ఈ దరిద్రమని బయటకు వచ్చినాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయిరెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇంకా అందరినీ కోరుతున్నాను, మిగతా వాళ్ళను. ఎట్లా పోతుంది పార్టీ? దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలా. ఇలాంటి పార్టీ ఉండకూడదు. మన ఆంధ్ర పరువు తీసేసినాడు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు. విజయసాయిరెడ్డి నిన్ననే అంటాడు, ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15,
19 నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడ ఆంధ్రరత్న భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నారని, పార్లమెంటు వేదికగా అంబేద్కర్ అవమానించారని ఆమె విమర్శించారు. ఆంధ్రరత్న భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ మనకున్న ఈ హక్కులు అన్ని మన రాజ్యాంగం కల్పించినవేనని, బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదని విమర్శించారు. స్వతంత్ర పౌరులను సైతం అవమానిస్తుందని, అంబేద్కర్ ను హేళన చేస్తుందని, మహాత్మా గాంధీని విలన్ గా చూపిస్తున్నారని, మహాత్మాను చంపిన గాడ్సేకు గుడులు కడుతున్నారని దుయ్యబట్టారు. మతం, కులం పేరుతో బీజేపీ నేతలు కలహాలు రేపుతున్నారని, దేశ సంపదను ప్రధాని మోదీ దోస్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇదే రోజున మన రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. భారతదేశ రాజ్యాంగం భారతదేశం ఒక స్వయం పరిపాలిత దేశంగా, ఒక సావరీన్ రిపబ్లిక్ డెమోక్రటిక్ కంట్రీగా ఎస్టాబ్లిష్ చేసింది మన రాజ్యాంగం. ఈరోజు ఇంత విభిన్న దేశం, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఒక్కటిగా ఉంది అంటే దానికి కారణం మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని మనమందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తోంది. రాజ్యాంగాన్ని రూపొందించడంలో అయితేనేమి, దేశానికి స్వాతంత్రం తేవడానికి చేసిన పోరాటంలో అయితేనేమి, స్వాతంత్రం తర్వాత దేశాన్ని నిర్మించడంలో అయితేనేమి, వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానం. కానీ ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మహాత్మా గాంధీని ఒక విలన్ గా చూపుతూ ఆయనను చంపిన గాడ్సేకి గుడులు కడుతోంది బీజేపీ పార్టీ. మతం పేరుతో, కులం పేరుతో కలహాలు రేపుతూ పరిపాలన చేస్తుంది బీజేపీ పార్టీ. గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి పార్టీ నుండి వెళ్లిపోవడం వల్ల నష్టం ఏమీ లేదన్నారు. పార్టీ ప్రారంభం నుంచి పార్టీలోనే ఉన్నారని, తిరిగి మళ్లీ పార్టీలోకి రావాలని కోరారు. ఆయనపై బలవంతమైన ఒత్తిళ్లు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ పార్టీ మర్రి చెట్టు లాంటిదని, బలమైన కేడర్ ఉందని అన్నారు. రాజకీయంలో భయపెట్టే ఈడీలు, సీబీఐ ప్రయోగిస్తే ఏ పార్టీ నుండి మనుగడ సాగించలేదు అన్నారు. అయోధ్య రామిరెడ్డి పార్టీ మారే ప్రసక్తే ఉండదని చెప్పారు. తప్పనిసరిగా పార్టీ పుంజుకొని రాబోయే స్థానిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధిస్తామన్నారు. లేదంటున్నాడు. డెఫినెట్ గా అంత పార్టీని కష్టకాలంలో నిలబెట్టి వైఎస్ జగన్మోహన్ గారికి కుడి, ఎందుకంటే ఆయన పోయిన తర్వాత మా కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. యాక్చువల్లీ వీ వాంట్ ఎవ్రీబడి రిక్వెస్ట్ హిమ్ నాట్ టు గో, స్టే బ్యాక్ అండ్ స్ట్రెంథెన్ ది పార్టీ. ఎందుకంటే చాలామంది పోయారులే అంటారు. విజయసాయిరెడ్డి పోవడం అనేటువంటిది నేను మరో చాలా ప్రౌడిష్గా ఉంటాడు, అధైర్యపడడు, ధైర్యవంతుడు, గుండె ఛాయి. మనకు పోలీసులు కాలుస్తున్నా కూడా అల్లుస్తున్నా గుండె చూసేటువంటి మనిషి. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి మనిషి. మరి ఏ కంపల్షన్ పెట్టారు? మేమైతే బాధపడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కార్యకర్తలం కానీ, నాయకులు కానీ
ఆయనకి ఇంత పరుచు కూడా మేము బాధపెట్టాం. కానీ కంపల్సరీగా ఎక్స్టర్నల్ కంపల్షన్ హ్యాస్ లీడ్ లైక్ దట్. రాజకీయాల్లో ఇటువంటి గన్నులు పెట్టి భయం పెట్టి ఈడీల్ని ఇన్కమ్ ట్యాక్స్లు తీసుకొస్తే మటుకు ఏ రాజకీయ పార్టీ ఉండదు, ఏ మనిషి రాజకీయ నాయకుడు ఉండదు, అందరికీ మరణమే. కానీ ప్రభుత్వాల మటుకి ఇటువంటి ఫోర్స్ను వాడటం మొదలుపెడితే మటుకి డెఫినెట్గా ఇది రాజుల ప్రభుత్వం, ఇది డెమోక్రటిక్ కంట్రీ కాదు. అందుకని విజయసాయి రెడ్డి గారి రాజీనామాని డెఫినెట్గా బాధాకరం. బట్ ఈ హ్యాస్ టు సర్వ్ ద పార్టీ. ఏముంది రాజ్యసభ, ఏముంది బంధువుల రాజ్యసభ, యూ హ్యావ్ టు రెస్పెక్ట్. బట్ బియాండ్ రాజ్యసభ కంటే కూడా గొప్పది ఆయనకు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ గారు ఇచ్చిన గౌరవం కానీ మా కార్యకర్తలు ఇచ్చిన గౌరవం కానీ. అందుకని ఆయన పరిశీలించుకోవాలని చెప్పి వీఆర్ అపీలింగ్ ఆన్ బిహాఫ్ ది గుంటూరు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.